ఇప్పుడు రెండో ఇన్స్ట్రక్షన్ జనరల్గా కాంటెక్స్ట్ని సెట్ చేయటం అంటారు. అంటే మనం ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాం. మన ఎదురుగా ఉన్నది రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఎక్స్పర్ట్, లేదా ఆంధ్రప్రదేశ్ రోడ్స్కు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్కి ఎక్స్పర్టు, ఆ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్లో కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయాలు తెలిసిన ఎక్స్పర్ట్తో మాట్లాడుతున్నాం మనం. అది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అయిపోయింది. రెండో ఇన్స్ట్రక్షన్, మనం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్ వేస్ని మోడర్నైజ్ చేయాలనుకుంటే మరి ఇప్పుడు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏమేమి సమస్యలు ఉన్నాయో మనకి తెలిస్తే ఆ సమస్యలకి మనం పరిష్కారం కనిపెట్టగలిగితే, డెవలప్ చేయగలిగితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోడ్ వేస్ ఇంకొద్దిగా బాగుంటాయి, ఇంకొద్దిగా సేఫ్గా ఉంటాయి, ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్, బెటర్ డ్యూరబిలిటీ, బెటర్ ఎఫిషియన్సీ తోటి మనం మన సిస్టమ్స్ని డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి రెండో మాట ఏమని చెప్తాం మనం, నౌ we are planning to design betterments ఆర్ లేదనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్ వేస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాము. ఆ కాంటెక్స్ట్లో నేను అడుగుతున్న క్వశ్చన్కి సమాధానం చెప్పండి అని అడుగుతాం అనమాట. అంటే ఏంటి, ఎక్స్పర్ట్ ఎవరో ఐడెంటిఫై చేసాము, మనం దేనికి సంబంధించిన క్వశ్చన్ అడగపోతున్నామో కూడా చెప్పేస్తున్నాం. దీన్ని సెట్టింగ్ ద కాంటెక్స్ట్ అంటారు. అంటే రెండో ఇన్స్ట్రక్షన్గా మనం రాయబోయే రెండో మాట, రెండో పారాగ్రాఫు అలా ఉంటుంది అనమాట ప్రాంప్ట్లో. ఇంకా మన ప్రాంప్ట్ని బిల్డ్ చేస్తున్నాం, ఇంకా ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేయమని అడగలేదు, మనం రెస్పాన్స్ జనరేట్ చేయమని అడగలేదు. రెస్పాన్స్ జనరేట్ చేసే లోపు మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తున్నాం అనమాట. ఇది రెండో ఇన్స్ట్రక్షన్గా. అంటే ఒక పారాగ్రాఫ్ లాగా ఊహించుకుంటే, ఒక స్టోరీ బోర్డ్ లాగా ఊహించుకుంటే ఫస్ట్ మనం పర్సోనా క్రియేట్ చేసాం. సెకండ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో ఏ సందర్భంలో, ఎలాంటి సందర్భంలో ఎలాంటి ప్రశ్న అడగబోతున్నామో చెప్తున్నాం మనం. ఇక మూడోది నెక్స్ట్ ఏంటి అనేది ఈ ప్రాంప్ట్ని బిల్డ్ చేయటంలో నెక్స్ట్ పార్ట్గా తీసుకుందాం మనం.